Hello friends, welcome to Rao's Competitive Academy, useful for UPSC, APPSC, TSPSC, Group 1, Group 2, Group 3, Group 4, SSC, రైల్వేస్ ఇలా అన్ని తరహా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ 27th నవంబర్న ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్, ఈ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించి విశ్లేషణ ఇక్కడ చేయడం జరుగుతుంది. నౌ ఆర్టికల్ 44 ఇండియన్ పాలిటీ నుంచి ఏ ప్రశ్నలు ఇక్కడ అడిగారు. ఆర్టికల్ 44 ఫ్రెండ్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలియజేస్తుందన్నమాట. ద స్టేట్ షెల్ ఎండివర్ టు సెక్యూర్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. అంటే జీవితంలో నీవు ఉన్నత లక్ష్యాలని అధిరోహించవచ్చు, నీవు ఎంచుకున్న రంగంలో ఉన్నత లక్ష్యాలని ఇక్కడ అధిరోహించవచ్చు. సో ప్రజలందరికీ ఈ విధంగా తమకు ఇష్టమైనటువంటి రంగంలో ఉన్నత లక్ష్యాల్ని చేరుకునే క్రమంలో అందరికీ సమాన సదుపాయాలను ఇక్కడ కల్పిస్తూ రావడం అన్నమాట. ద స్టేట్ షెల్ ఎండివర్ టు సెక్యూర్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. ఇది దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఆర్టికల్ 44. నెక్స్ట్ ఆర్టికల్ 324 మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా it conducts elections to the parliament, state legislative assemblies, as well as president of India and vice president of India. Election commission of India, so parliament, state legislative assemblies and president of India, vice president of India. So వీటికి సంబంధించి ఏంటంటే ఎలక్షన్స్ అనమాట కండక్ట్ చేస్తూ వస్తుంది మన దేశంలో. నౌ ఆర్టికల్ 76 ఫ్రెండ్స్, ఆర్టికల్ 76. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఇక్కడ ఎవరు నియమిస్తారంటే ఆబ్వియస్ ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ హీ ఈజ్ ద అడ్వైజర్, లీగల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్, లీగల్ అడ్వైజర్ టు ది యూనియన్ గవర్నమెంట్ అండి. సో క్లియర్ ఆఫ్ ఆర్టికల్ 76 మీద అనమాట ఈ విధంగా ప్రశ్న అనమాట అడగడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 155 స్టేట్ గవర్నర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ గవర్నర్స్ ఆర్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్రాల గవర్నర్ని ఇక్కడ ఎవరు నియమిస్తారంటే ఆబ్వియస్లీ కేంద్ర ప్రభుత్వం అనమాట. బికాస్ స్టేట్ గవర్నర్స్ ఆర్ ది సెంట్రల్ గవర్నమెంట్స్ ఏజెంట్స్ ఇన్ ద స్టేట్స్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సిఇఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎవరని చెప్పేసి అడిగారండి. సత్య నాదెల్లా. మైక్రోసాఫ్ట్ సిఇఓ ఎవరంటే సత్య నాదెల్లా. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2019 గాను ఎవరికి ఇచ్చారు అంటే సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇచ్చారని. సో రజనీకాంత్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్. సో ఆల్ ది ఇండైరెక్ట్ taxes obviously now under one umbrella. So goods and services taxation system friends, GST, CGST, SGST, IGST. So GST came into force friends when 1st July 2017 it came into force. ఈ డేట్ నుంచి అనమాట జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది అమల్లోకి వచ్చిందనమాట. సో దీని మీద కూడా ఈ విధంగా ప్రశ్న అడగడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. వీటిని ఏమంటామంటే ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటామండి. నెక్స్ట్ వన్, సో ప్రెజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరని చెప్పేసి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్. క్లియర్. నెక్స్ట్ జార్ఖండ్ క్యాపిటల్. సో జార్ఖండ్ క్యాపిటల్ ఆబ్వియస్ ఫ్రెండ్స్ వెరీ ఈజీ క్వశ్చన్, రాంచీ. క్లియర్. ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే జార్ఖండ్. నెక్స్ట్ పిహెచ్ అంటే ఏంటి? పిహెచ్ స్టాండ్ ఫర్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రెండ్స్, హైడ్రోజన్ అండ్ కాన్సన్ట్రేషన్. పిహెచ్ చూడండి, పిహెచ్ అనమాట హైడ్రోజన్ అండ్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇది సింపుల్ క్వశ్చన్ అండి. సో పిహెచ్ స్టాండ్ ఫర్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. నెక్స్ట్ 16th G20 సమ్మిట్ ఎక్కడ కండక్ట్ చేయబడింది? 16th G20 సమ్మిట్ ఫ్రెండ్స్, రోమ్, ఇటలీ. వెరీ ఈజీ క్వశ్చన్. సో ఇలాంటివి అడగడం జరిగింది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ నుంచి. 16th G20 సమ్మిట్ ఫ్రెండ్స్, రోమ్, ఇటలీ అనమాట. రోమ్, ఇటలీ. చూడండి ఇక్కడ ఏంటంటే అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఏంటంటే స్పోక్ అబౌట్ వన్ ఎర్త్, వన్ హెల్త్ and one health friends, one earth and one health. So India's vision
he spoke about India's vision, one earth and one health, and fight against this coronavirus disease, friends. Coronavirus disease, COVID-19, friends. Coronavirus disease. So coronavirus disease is caused by severe acute respiratory syndrome coronavirus 2, friends. SARS coronavirus 2 అని చెప్పేసి అంటాం. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ జ్ఞాన్పీఠ్ అవార్డ్, ఫ్రెండ్స్. జ్ఞాన్పీఠ్ అవార్డ్. సో అకితం అచ్యుతన్ నంబూతిరి. సో అకితం అచ్యుతన్ నంబూతిరి. సో మలయాళం పోయిట్కి అనమాట ఏంటంటే జ్ఞాన్పీఠ్ అవార్డు అనమాట ఇవ్వడం జరిగింది. సాహిత్యంలో ఇస్తారండి. సాహిత్యంలో మన ఇండియాలో ఉన్నతమైనటువంటి పురస్కారం ఏంటంటే సో లిటరేచర్లో ఉన్నతమైనటువంటి పురస్కారం అంట. ఇక్కడ లిటరేచర్లో ఉన్నతమైన పురస్కారం ఏంటంటే సో జ్ఞాన్పీఠ్ అవార్డు అనమాట. ఈవెన్ తెలుగులో ఇప్పటి వరకు సత్యనారాయణ గారికి, తర్వాత ఏంటంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, లిరిసిస్ట్, ఫేమస్ లిరిసిస్ట్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సినారేకి ఇచ్చారు. తర్వాత రావూర్ భరద్వాజ్ కూడా ఇచ్చారు. 2012లో రావూరి భరద్వాజ్కి ఇచ్చారన్నమాట, తెలుగు నుంచి మనం గమనిస్తే. క్లియర్. సో సత్యనారాయణ గారికి, తర్వాత ఏంటంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, తర్వాత సో లాస్ట్ వన్ ఏంటంటే రావూరి భరద్వాజ్ కనమాట. రావూరి భరద్వాజ్ గారికి పాకుడు రాళ్ళకు సంబంధించి ఏంటంటే పాకుడు రాళ్ళకు గాను అతనికి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఏంటంటే విశ్వంభర గాను ఏంటంటే అతనికి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనమాట. సో తెలుగువారు పొందినటువంటి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనమాట. తెలుగు వాళ్ళు సో ఇప్పటి వరకు ముగ్గురు పొందారండి జ్ఞాన్పీఠ్ అవార్డుని. క్లియర్. నౌ అయితే సో జ్ఞాన్పీఠ్ అవార్డు 2019 గాను ఎవరికి ఇచ్చారంటే సో అకితం అచ్యుతన్ నంబూతిరికి ఇచ్చారన్నమాట, మలయాళం పోయెట్. నెక్స్ట్, ద యాసిడ్ ఇన్ వెనిగర్, ఫ్రెండ్స్. ఎస్టిక్ యాసిడ్ అండి. వెల్లుల్లో ఉండేటువంటి యాసిడ్ ఏంటని చెప్పేసి వెరీ సింపుల్ క్వశ్చన్. క్లియర్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ వెరీ సింపుల్ క్వశ్చన్, ద యాసిడ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ వెనిగర్, ఎస్టిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాం. నేచురల్ సోర్స్, అందులో ఉన్నటువంటి యాసిడ్స్ ఏంటని చెప్పేసి అడుగుతూ వస్తున్నాడండి ఒక క్వశ్చన్. పక్కా క్వశ్చన్ ఏంటంటే నేచురల్ సోర్స్, అందులో ఉన్నటువంటి యాసిడ్స్ ఏంటి. నెక్స్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడని చెప్పేసి అడిగారండి. న్యూఢిల్లీ. పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడని అడిగారు. పిఎన్బి ఆబ్వియస్లీ న్యూఢిల్లీ. అండ్ 47th G7 సమిట్, ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్. G7 సమిట్ ఆబ్వియస్లీ ఈజ్ ఫర్ డెవలప్డ్ కంట్రీస్, ఫ్రెండ్స్. 47th G7 సమిట్ ఆబ్వియస్లీ, ఫ్రెండ్స్. 47th G7 సమిట్ హెల్డ్ వేర్. సో కార్న్వాల్, ఇంగ్లాండ్, ఫ్రెండ్స్. కార్న్వాల్, ఇంగ్లాండ్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ అనమాట అడగడం జరిగింది. సో క్లియర్. సో ఈ విధంగా మనం ఏంటంటే హిస్టరీ, సో పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్ డెవలప్మెంట్స్, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, సో ఎకానమీ, జనరల్ సైన్స్ నుంచి, సో ఈ విధంగా ఈవెన్ కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అనమాట. ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి కాస్త ఇంపార్టెంట్ ఏరియాస్ని ఇంకా రాయాల్సినటువంటి అభ్యర్థులు సో రివిజన్ చేసుకుని వెళ్తే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ షిఫ్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి, ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, మరి మా డిస్కషన్ కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ఆర్సీఏ, ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సో బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, ఫ్రెండ్స్. సో దీస్ వాట్, ఫ్రెండ్స్. సో బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్, ఈరోజు కండక్ట్ చేసినటువంటి ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్, ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.